హిట్ కొట్టాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి మీరు. నిజంగా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, నిజంగా అల్లరి నరేష్ బాగుంది, పక్కన అమ్మాయి ఉన్న హీరోయిన్ కూడా బాగుంది, చిన్న పాప బాగుంది, హీరో వస్తున్నాడు, హీరోయిన్ వస్తుంది, హీరో వస్తుంది, హీరోయిన్ వస్తున్నారు, ఒక పాటలో కలుసుకుంటారు, అన్న పాప కూడా అదే. అంతే ఫాస్ట్గా ఉండాలి సార్ మీరు అంతే ఫాస్ట్గా ఉండాలి. రికార్డ్లెస్ మ్యాచ్. ఈ వారం ఎన్నెన్నో సినిమాలు లీజ్ అవుతుంటాయి, పోతూ ఉంటాయి, కొన్ని సినిమాలు మాత్రం మనసు గుచ్చుకుంటాయి. సో అటువంటి మంచి సినిమా ఉగ్రం. సో రండి, సినిమాని చూడండి, చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్రతిదీ ఏ మాత్రం ఎక్కడ తగ్గకుండా. ఇంకా అల్లరి నరేష్ గారి ఇంటి పేరు అల్లరి అల్లరి అని పక్కన ఉండదు, ఓన్లీ నరేష్, మాస్ నరేష్ అంతే. నిజంగా మాస్ నరేష్. డైరెక్టర్ గారు మీరు సూపర్ సార్, ఇరగదీస్తారు. ఒకళ్ళ నాకు నచ్చిన ప్రతిదీ మాస్ అండి. అల్లరి నరేష్ గారు ఆ యాంగిల్ చూడడం ఇదే కొత్త. టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే ఎన్నో ఫైట్ ఇలా కొడితే గాల్లో ఎగిరిపోతాడు, అలా కాదు. ఒక యాజ్ చీజ్ బాలయ్య అంత కాకపోయినా కొంచెం లెవెల్లో అయితే ఎరగదీశాడు. ప్రతి ఒక్కరు రండి, సినిమాని చూడండి. ఒకవేళ అడ్డీట్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ SSP PAVAN పవన్ SSP. పవన్ SSPకి మెసేజ్ చేయండి, రేపు మార్నింగ్ టికెట్ పట్టుకెళ్ళండి అని చెప్పండి. అబ్బా రొటీన్ యావరేజ్ కాదన్నా, ఒకటే ఒకటి మాట, అందరి నోట ఒకటే మాట, ఒకరం చూస్తున్నారు కదా. సో అంత బాగుంది సినిమా. మీకు టికెట్ లేకపోతే చెప్పండి, టికెట్ ఇప్పిస్తాను నేను. సినిమా చూడండి. అంటే నాకు టైం ఉంది కాబట్టి ఒకసారి చూసానండి, ఒకవేళ నాకు ఫ్రీ అయితే నేను ఖచ్చితంగా ఇంకోసారి చూస్తానండి. అల్లరి నరేష్ గారు యాక్టింగ్ అన్న ఏం చెప్పాలన్నా, అల్లరి నరేష్ గారు యాక్టింగ్ గురించి అల్లరి అనే పదం పోయినట్టే, ఇంకా సినిమాలో కూడా లేదు, ఓన్లీ నరేష్, మాస్ నరేష్ అంతే. సినిమా అంతా బాగుంది. వచ్చే సినిమాలు కూడా మనం అన్ని యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, మళ్ళీ కామెడీగా చేస్తే బాగుంటుంది? నిజంగా చెప్పాలంటే ఎప్పుడైనా సరే మనం ఒకే రోజు మనం కారంతో తినలేము, అప్పుడప్పుడు ఉప్పు తగలాలి, పంచదార తగలాలి. సో అటువంటి అల్లరి నరేష్ గారు ఎప్పుడు మాసే కాదు, కామెడీలు చేయాలి, అన్ని ఫ్యామిలీ చేయాలి, మంచి రొమాంటిక్ సీన్లు కూడా చేయాలి. ఓకే, లవ్ సీన్స్ ఏం లేవు, డైరెక్ట్ పాప కూడా అంతే, లవ్ సీన్స్ లేవు. మారిపోయాడు అల్లరి నరేష్. ఏంటో షేడ్ అండి, అల్లరి నరేష్ కాదు, నువ్వు ఆల్రౌండర్ నరేష్. మొత్తం తిరిగేస్తున్నావు గ్లోబ్ మొత్తం, నిజంగా ఆల్రౌండర్. సో ఏంటది యాక్టింగ్, యాక్షన్, మొత్తం రొమాన్స్, కామెడీ అన్ని చూపించేస్తాడు. యాక్షన్ అయితే మెయిన్ అన్న, నిజంగా ఫైట్లు ఏంటి, ఆ యాక్షన్ ఏంటి, నిజంగా జిమ్లు, సిక్స్ ప్యాక్లు అవసరం లేదు, నిజంగా కళ్ళతో చూపించాడు యాక్టింగ్. నిజంగా ఎక్సలెంట్ పోయా, నిజంగా ఆ యాక్షన్ సీక్వెన్స్కి అయితే నేను ఫిదా అయిపోయాను. నిజంగా సూపర్. నిజంగా బుర్ర పౌడర్ నరాలు కట్ అవుతాయంటారు, ఏంటో కాదు, ఈ సినిమాలో చూసాం. యాక్సిడెంట్ అయ్యానికి బుర్ర పాడైపోద్ది, దాని తర్వాత నరాలు కట్ అవుతాయి, అక్కడి నుంచి అతను మారిపోతాడు. అతని యాక్టింగ్ మొత్తం నిజంగా సూపర్. నిజంగా స్కోప్ మొత్తం అల్లరి నరేష్ గారే మొత్తం తినేసాడు. నిజంగా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్, మంచి స్టోరీ పెట్టాడు నిజంగా డైరెక్టర్. మిస్సింగ్ అని చెప్పే కాన్సెప్ట్లతో నిజంగా సూపర్ యాక్షన్. ఆ ఫైట్ ఉంటుంది ఒకటి, ఇద్దరాలతో ఒక ఫైట్ ఉంటుంది, నిజంగా మైండ్ బ్లాక్. అక్కడ వచ్చే BGM మొత్తం దొల్ల కొట్టేశాడు. నిజంగా ఏ క్లాస్ మూవీ. జిమ్ములు చేయాలి, గుంటలు బాదుకోవాలి అక్కర్లేదు, యాక్షన్ మాత్రం కళ్ళతో చూపించాడు. నిజంగా అల్లరి నరేష్ కాదు, నువ్వు ఇక్కడ నుంచి ఆల్రౌండర్ నరేష్. ఈ పాయింట్ రాసుకోండి. నిజంగా సూపర్ మూవీ అన్న, ఉగ్రం. మళ్ళీ ఆల్రెడీ ఇద్దరు ఒక సినిమా తీశారు, ఇది రెండోది. మళ్ళీ తీయండి, మీరు హ్యాట్రిక్ తీయండి, సూపర్ హ్యాట్రిక్లు తీయండి, మేము వస్తాం, చూస్తాం. ఏదైనా చేయండి, ఇదే సీక్వెన్స్ చాలా బాగుంది ఆయనకి. ఏది చేసినా కామెడీ కన్నా కూడా ఇన్నేళ్ళు మనం కామెడీ చూసాం, కామెడీ కన్నా కూడా యాక్షన్ చాలా బాగా సూట్ అయింది. నిజంగా మెచ్యూర్డ్ యాక్టింగ్. నిజంగా స్టార్టింగ్ లో కామెడీ బాగుంది అప్పట్లో, ఇప్పుడు ఆయన యాక్టింగ్ మెచ్యూర్డ్ అయ్యింది. నిజంగా ఇదే బాగుంది, నాకు ఇదే బాగా నచ్చింది కూడా యాక్షన్. నిజంగా చాలా బాగుంది. ఉగ్ర మూవీ చూశానండి, చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే, నరేష్ గారి యాక్టింగ్. హీరోయిన్ ఉంది కానీ కొంచెం ఇంకేదైనా క్యారెక్టర్ పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. ఇందులో అమ్మాయి చేసిందండి, చిన్న పాప, చాలా క్యూట్గా చేసింది. ఏ లెవెల్లో చేసిందంటే నాన్న అని పిలిస్తే మనం పలికే అంతలా ఎక్స్ప్రెషన్స్ అలా చేసింది తను. ఇంకా నరేష్ గారి గురించి వస్తే ఆయన యాక్టింగ్ ఇన్ని రోజులు మనం కామిక్ వేలోనో కామెడియన్ గానో చూసాం, కానీ ఈ సినిమాతో వేరే లెవెల్ అండి. ఎవ్వరే కానీ ఆయనకి పేరు పెట్టలేనంతగా తీశాడు ఈ సినిమా. ఆల్రౌండర్. అందరూ అల్లరి నరేష్ అనే కన్నా ఆల్రౌండర్ నరేష్ అనడం బెటర్. ఇంకా నుంచి చాలా బాగుంది. దీంట్లో సాంగ్స్ కొంచెం మైనస్ అండి. సాంగ్స్ ఇంకోటి ఏంటంటే, ఇలాంటి సినిమాకి సాంగ్స్ అనేవి జనరల్గా 1-2 సాంగ్స్ ఉండడం కామన్, కానీ హైలైట్ అవుతాయా అనేవి మనం చెప్పలేం కదా. సాంగ్స్ అయితే బాగున్నాయి చూడడానికి, అంటే విజువల్స్ బాగున్నాయి సాంగ్స్లో. యాక్టింగ్, ఆ ఫైట్స్ ఉంటాయండి సెకండ్ హాఫ్లో వేరే లెవెల్. 2 ఫైట్స్ ఉంటాయి, 2 ఫైట్స్ సినిమా మొత్తాన్ని ఎత్తేసాయండి. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ డ్రెస్సింగ్ స్టైల్. ఇజ్రాయెల్ తో ఫైటింగ్ అని చెప్పండి, మెయిన్ అది ఎందుకు పెట్టారంటారు అసలు? ఏంటి హిజ్రా? చాలా మంది సొసైటీలో నిజంగా జరుగుతుంది ఇలాగా. హిజ్రా అనే ముసుగులో చాలా మంది తప్పులు చేస్తున్నారు, చాలా మైనస్లో అవుతుంది. దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ తెస్తున్నారు కదండి. ఇప్పుడు హిజ్రాలో కష్టపడి పని చేసుకోను, అడుక్కోను
అదే షాపుల దగ్గర అడిగి తీసుకోను ఇలా బతుకుతున్నాను. ఇంకొందరు డూప్లికేట్ హిజ్రాలు మనుషుల జీవితాలతో ఆడుకొని బతుకుతున్నారండి. హిజ్రాల గురించి ఇందులో ఏమైనా మెసేజ్ ఇవ్వడం జరిగింది? ఇచ్చారండి. హిజ్రాల్ అంటే దేవుడు అర్ధనారీశ్వర రూపం, మీలాంటి వాళ్ళందరూ ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీలాంటి వల్ల అలాంటి వాళ్ళు బతకడమే కష్టం అవుతుందని చెప్పారు ఈ సినిమాలో. థియేటర్కి వస్తే మాత్రం అల్లా నరేష్ గారి యాక్టింగ్ ముందు మిగతా ఏది కనబడలేదు. మొత్తానికి యాక్టింగ్, డైరెక్షన్ తోపండి సినిమాకి. థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. 4 సార్లు చూడొచ్చండి బికాస్ ఆఫ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్. థ్యాంక్ యూ. స్టోరీ కదా, కొత్త స్టోరీయే. సూపర్ ఉంది మూవీ అయితే, డైరెక్షన్ సూపర్ ఉంది. మీకు ఎక్కువ ఇందులో క్యారెక్టరైజేషన్ కానీ దీంట్లో పోలీస్ క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు ఉంటుంది. దీంట్లో అల్లరి నరేష్ గారు పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, రౌద్రంగా కోపంగా ఒకటి ఉంటుంది. రెండు హైలైట్ చేశారు. రెండు ఫైట్ సీన్ అయితే హైలైట్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే హిజ్రాల్ ఫైట్, అది కూడా ఫైట్ హైలైట్ చూపించారు. హిజ్రాల్ ఫైట్ ఒక గాజులతో ఇలా ఒక అనడం. మూవీ అయితే బాగుంది, సూపర్ ఉంది, హైలైట్ ఉంది. హిజ్రాల్ ఫైట్ అయితే హైలైట్ ఉంది. మూవీ చూసానా, చాలా బాగుంది. నేను ఒకటే చెప్తున్నా, నాంది మూవీ హిట్ అయిన తర్వాత సెకండ్ ఛాన్స్ తీసుకొని ఏదన్నా టైం పాస్ చేస్తాడు మా డైరెక్టర్ అని అనుకున్నా. కానీ నాంది ఫిలిం చూసిన తర్వాత డబల్ ఇంపాక్ట్ ఉంది అన్న మూవీ లోపల థియేటర్లో. ఒక ఇజ్రా ఫైట్ అయినా సరే, ఇజ్రాకి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అది ఇస్తే స్పాయిలర్ అవుతా. క్లైమాక్స్ ఫైట్ అయినా సరే, నాంది మూవీలో క్లైమాక్స్లో ఏదైతే ఆయన విశ్వరూపం చూపెట్టిండో ఇంటర్వెల్ బ్లాక్లో, దీంట్లో క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ స్కిల్ చూపెట్టిండు. నరేష్ గారికి నాంది మూవీతో కామెడీ స్టార్ అనేది వెళ్ళిపోయింది. ఈ మూవీ తోటి డైరెక్ట్గా మీరు ఇలాంటి ఫిలిమ్సే తీయాలి సార్. ఎందుకంటే విజయ్ గారు మళ్ళీ ఇంకో 3rd ఫిలిం తీయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఉగ్రం మూవీ వేరే లెవెల్ ఉంది. సినిమాటోగ్రఫీ అయినా సరే, మళ్ళీ మెయిన్ థింగ్ ఇలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాయి చరణ్ గారు ఉగ్రం మూవీ ఏదైతే శివుడు పేరు పెట్టుకున్నారో, ఆయన ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ శివుడు ఆయన వాడతారో అదే ఇన్స్ట్రుమెంట్స్ క్రైమ్ జానర్ థ్రిల్లర్లా యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటాయి. అవే ఏమంటారు, శివుడు తాండవించిన ఏదైతే మ్యూజిక్స్ ఉంటాయో అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన ప్లే చేస్తుంటే అసలు థియేటర్లో మనం ఫస్ట్ హాఫ్ టెన్షన్ తోటి కూర్చుంటాము. సెకండ్ హాఫ్ మాత్రం ఇక వేరే లెవెల్ వెళ్ళిపోతుంది స్టోరీ. మూవీ ఓవరాల్ గా మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది నరేష్ గారికి. నాంది సినిమా ఫేవరెట్ ఉన్న వాళ్ళందరూ, ఈ మూవీ చూసిన వాళ్ళందరూ డబుల్ ఇంపాక్ట్ పొందుతారు. ఇంతకుముందు అన్ని మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కామెడీ రోల్స్ చేశారు అండ్ జనాలు కూడా అలాగే ఆదరించి అభిమానించారు. కామెడీకి బాగా సెట్ అవుతారు, బాగా పండిస్తారని చెప్పి. మరి ఒక్కసారి యాక్షన్ లోకి దిగారు కదా, ఎలా అనిపిస్తుంది? అది వద్దు బోర్ కొట్టిందనే నాంది సినిమా హిట్ చేసారు. అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఉగ్రం సినిమా చేసిండు. ఇలాంటి జానర్స్ ఇష్టపడుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, ఇక సెకండ్ ఇన్నింగ్స్ ఇలాంటి సినిమాలు తీయాలి ఆయన. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా యాక్షన్ పరంగా బాగుంటాయి. అవును, యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలాంటి జానర్ ఫిలిమ్సే. ఎందుకంటే నరేష్ గారు మామూలు స్కిల్స్ కావైనవి, యాక్టింగ్ స్కిల్స్. ఎవరు జస్ట్ కామెడీ వేనే చూసిరు. ఆ డైరెక్టర్ మాత్రం నాందిలా వేరే విధంగా చూసిండు, ఉగ్రం వేరే విధంగా చూపెట్టిండు. ఈ మూవీ పరంగా వస్తే మాత్రము సినిమా మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ వీకెండ్ వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూవీ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్. చూడొచ్చు, 2-3 టైమ్స్ చూడొచ్చు. ఎందుకంటే నాకేం అసలు సీట్ మీద కూర్చుంటే ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది నాకు. మూవీ పోలీస్ గెటప్ లో చూసాం మనం పోస్టర్ చూసినప్పుడైతే. సో ఇదంటే పోలీసు వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చినట్ట, లేకపోతే ఎవరికి పోలీస్ ఆల్రెడీ చాలా మెసేజ్ అంటే ఇజ్రా వాళ్ళకి ఇచ్చిర్రు. అంటే కొంతమంది అంటే చెప్పొద్దులే కానీ ఇజ్రా వాళ్ళ పోలీస్ ఆఫీసర్ ఎట్లయితే బాధపడతారో, వాళ్ళ ఫ్యామిలీకి దూరం ఉండి మనం ఏమంటారు ప్రజలను ఎట్లయితే రక్షిస్తుంటారు, అన్ని జానర్స్, ఒక కామెడీ తప్ప అన్ని జానర్స్ ట్రై చేసిండు డైరెక్టర్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కామెడీ ఇంకా యాక్షన్ కలిపితే బాగుంటుందా, ఓన్లీ యాక్షన్ చేస్తే బాగుంటుంది? కామెడీ వద్దమ్మా, ఇక నరేష్ గారు కామెడీ వద్దు. నాకు ఇలాంటి సినిమాలే కావాలి నరేష్ గారితో. ఇలాంటి సినిమాలే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ కామెడీ కలిస్తే చూడండి. నేను కూడా, ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను సినిమా చూసిన, ఆ నేను సినిమా ఎట్లయితే నాకు ఫేవరెట్ అయిందో, దాని తర్వాత ఆయన కామెడీ చూసినప్పుడు నాకు అంత అనిపించలేదు. దాని తర్వాత నాంది సినిమా చూసినప్పుడు అలా అనిపించింది. దాని తర్వాత ఉగ్రం సినిమా చూసి ఇక వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ నాంది కాబట్టి ఫస్ట్ నాందికి ఇస్తా, తర్వాత ఇది డబుల్ ఇంపాక్ట్. నాంది కంటే ఇక డబుల్ ఇంపాక్ట్ వచ్చింది, డబుల్ ఇంపాక్ట్ పెట్టింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా చూడండి. హీరోయిన్ గారు కూడా చాలా బాగుంది. ఇటు పెట్టలేరా ఇవాళ మీడియా ముఖంగా నా బర్త్డే కేక్ కటింగ్ జరిగింది, 2 కిలోల కేకు. మీ అందరూ కూడా, ఎందుకంటే నేను ఈరోజు మీడియా లేకపోతే నేను పెట్టలధర అనేవాళ్ళు లేరు. సో మీడియాతోనే నేను పెట్టలధర అనేది ఒక ఆర్టిస్ట్ బతికాడు. సో మీ అందరూ కూడా నేను పెట్టలధర అనే ఊరు బయటకు వచ్చారు. మీ మీడియా మిత్రులు అందరికి కూడా నేను పాదాభినందనలు తెలియజేసుకుంటూ, నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ, నా విజయానికి తోడ్పడేటువంటి, నా విజయానికి కారణకులైనటువంటి పెద్దలు, గురువులు, దైవాలు, ప్రతి ఒక్కరు కూడా, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యావత్ తెలుగు ఇండస్ట్రీకి నేను పాదాభినందనలు తెలియజేస్తాను.
తెలియజేసుకుంటూ మరిన్ని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రేక్షకులందరూ కూడా నా ఒక స్పెషల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్క చిత్రాన్ని వలగారిటీగా మీరు ఎవరు చెప్పొద్దు. ఎందుకంటే ఒక చిత్రం అంటే కష్టం పడితే ఒక శిల, సో అది కాదు, అలానే కాదు నేను చెప్తుంది. ఒక శిల్పాన్ని చెక్కాలంటే శిల్పి ఎన్ని కష్టాలు పడతాడో మీ అందరికీ తెలిసిన విషయమే. సో అనే విధంగా డైరెక్టర్ గారు కూడా ఒక మంచి సినిమాని నిర్మించాలని వాళ్ళు రాత్రి బావులుగా కష్టపడుతుంటారు. సో హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. శుభాకాంక్షలు. సో మీ అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలుపుతూ నాకు స్నేహపూర్వక ఉన్న మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. ఉగ్రహ రూపం చూపెట్టిన అల్లరి నరేష్ ఇది వేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇన్ని సంవత్సరాలలో అల్లరి నరేష్ కామెడీకి మాత్రమే పరిమితం అయ్యిండు. ఈ కామెడీ కాకుండా ఆల్రౌండర్ స్టార్ అయిపోయిండు అల్లరి నరేష్. సినిమా మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేసిన, ఎవ్రీ ఫ్రైడే చూద్దామని వచ్చిన సినిమా దానికంటే బాగుంది ఇది. ఎందుకంటే నేనేదో చూద్దామా వద్దా అనుకుంటేనే పోయి చూసిన, కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న. చెప్పడానికి ఏం లేదు.